అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. మాఘమాసంలోని శుక్లపక్షంలో 7వ రోజు సప్తమి తిథిన రథసప్తమిగా జరుపుకుంటాము. రథసప్తమి నాడు సూర్య భగవానుడి తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలుపెట్టాడు కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అంటారు. ఈరోజు రథసప్తమితో పాటు సూర్య దేవాలయాల గురించి, వాటి విశిష్టతల గురించి మాట్లాడుకుందాము. ఖగోళ శాస్త్రంలో అనేక నక్షత్రాలలో సూర్యుడు ఒక నక్షత్రం. నవగ్రహాలకు సూర్యుడు అధిపతి. ఎల్లప్పుడూ 7 తలలతో 7 గుర్రాలతో తేజోవంతంగా ప్రకాశిస్తూ తిరుగుతూ ఉంటాడు. భారతదేశంలో సూర్యునికి అనేక ప్రాంతాలలో సూర్య దేవాలయాలు ఉన్నాయి. ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం గంగ వంశం రాజు అయిన నరసింహవర్మ నిర్మించారు. గుజరాత్లో అన్ని మొదిర ప్రాంతాలలో సూర్య దేవాలయం క్రీస్తు శకం 1026 సంవత్సరంలో భీమ్దేవ్ అనే రాజు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇంకా మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో సూర్య దేవాలయాలు ఉండేవి. మనకి తెలిసిన చరిత్ర ప్రకారం ముస్లింల పాలనలో అవి నేలమట్టం కాబడ్డాయి. మన రాష్ట్రంలో కూడా సూర్య దేవాలయాలు ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అరసవల్లి అనే గ్రామంలో సూర్య దేవాలయం ఉంది. పూర్వము ఈ ప్రాంతాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. కాలక్రమేణా అరసవల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ప్రాచీనమైనది. ఇక్కడ లభించిన శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తుంది. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో ఈ ప్రాంతము నిజాం నవాబు పాలన కిందకు వచ్చింది. షేక్ మహమ్మద్ ఖాన్ అనే అతడు ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డాడు. అతడు ఇక్కడ దేవాలయాలను ఎన్నిటినో ధ్వంసం చేశాడని నేను చెప్తుంది కాదు, మన చరిత్రలో కొన్ని శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. అలా ధ్వంసం చేయబడిన దేవాలయాల్లో అరసవల్లి దేవాలయం కూడా ఒకటి. క్రీస్తు శకము 1778లో యలమంచిలి పుల్లాజీ పంతులు అనే ఆయన పూర్వం నిర్మించబడిన చోటుకే వెళ్లి మళ్లీ ఆలయాన్ని పునరుద్ధరించారు. విగ్రహాలన్నీ వెలికితీసి ఆ దేవాలయంలో ప్రతిష్ఠించాడు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం అదే. ఇది ఇలా ఉండగా దీనికి సంబంధించిన ఒక పురాణ గాథ ఉంది. అరసవల్లిలో సూర్య దేవాలయం ఎలా నిర్మించబడింది, అక్కడ ఎలాగ దేవుడు వచ్చారు అనే దాని గురించి చరిత్ర మనకి ఏం చెప్తుందో ఒక కథ ద్వారా తెలుసుకుందాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. పూర్వము ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ కళింగ దేశం వచ్చాడు. అప్పుడు అక్కడ కరువు తాండవిస్తుంది. ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళు కరువు బాధ నుంచి తమను కాపాడమని బలరాముని ప్రార్థించగా బలరాముడు వారిపై దయ తలచి తన ఆయుధమైన నాగలితో భూమిని గుచ్చి ఒక నీటి బుగ్గను పైకి తీసుకుని వచ్చారు. అదే ఇప్పుడు మనం నాగవల్లి అని పిలుస్తున్నాము, నాగవల్లి అని పిలుస్తున్నాము. బలరాముడు నాగవల్లి ఒడ్డున రుద్రకోటేశ్వర ఆలయాన్ని స్థాపన చేసి దానికి దేవతలను ఆహ్వానించారు. దేవతలందరూ వచ్చారు, కానీ దేవేంద్రుడు మాత్రం వేళకు రాలేకపోయాడంట. ఆయన అక్కడికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది. ఆయన కోటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళగా నందీశ్వరుడు ఆయన అడ్డుకున్నాడు. ఇంద్రుడికి కోపంతో దేవేంద్రుడిని వజ్రాయుధాన్నెత్తగా నందీశ్వరుడు తన కొమ్ములతో దేవేంద్రుడిని విసిరికొట్టాడు. ఆ దెబ్బకు దేవేంద్రుడు అరసవల్లి సమీపంలో స్పృహ తప్పి పడిపోయారంట. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై దేవేంద్రునితో, నా విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించు, నీవు ఆరోగ్యవంతుడివి అవుతావు అని చెప్పి మాయమైపోయారంట. ఆయన చెప్పినట్లే దేవేంద్రుడు సూర్యనారాయణ స్వామిని అక్కడ ప్రతిష్ఠించి ఆ స్వామి వారిని పూజించి ఆరోగ్యవంతుడై దేవలోకాన్ని చేరుకున్నాడు. సూర్యనారాయణ స్వామితో పాటు ఆయన దేవురులైన ఉషా, పద్మిని, ఛాయాదేవి విగ్రహాలు కూడా అక్కడ ప్రతిష్ఠించారు. భారతదేశంలో సూర్యుడికి సంబంధించిన పండుగలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. మకర సంక్రాంతిలో సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించి పుణ్యకాలం పంటలు అన్నీ బాగా పండి రైతులు ధాన్యాన్ని ఇళ్లకు చేర్చుకునే రోజు. చాత్ సూర్యదేవుని మరి ఒక పండుగ. ఈ పండుగను సూర్యుని కుమారుడైన కర్ణుని ద్వారా మొదలైన పండుగ. ఈ పండుగని గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ప్రాంతాల్లో ప్రజలు జరుపుకుంటారు. శంభూ దశమి తూర్పు ప్రాంతమైన ఒరిస్సా ప్రాంత ప్రజలు కూడా జరుపుకుంటారు. శంభూనికి సూర్యదేవుని ప్రార్థించడం వల్ల కుష్టి వ్యాధి నయమవుతుంది అని చెప్తారు.
హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజు రథ సప్తమి జరుపుకుంటారు. ఇతర మాసాలలోని సప్తమి తిథుల కన్నా మాఘ మాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైన పండగ. సూర్య జయంతి, భాస్కర జయంతి అది కూడా ఈ రోజే. స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథ సప్తమి రోజే. సూర్యకిరణాలు అరసవల్లిలోని సూర్య నారాయణ స్వామి పాదాలకు నేరుగా సూర్యకిరణాలు పడతాయి. ఉత్తరాయణ దక్షిణాయనాలు మార్పు చెందే కాలంలో కూడా సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడతాయి. సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తే ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు చెప్తారు. ప్రతిరోజు ఇక్కడ ఎందరో భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించి రోగ విముక్తులై వెళ్ళిపోతారు. ఇకపోతే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి. రథ సప్తమి నాడు బంగారం కానీ వెండిని కానీ రాగితో కానీ రథం చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమ నుంచి పూజించి గురువునకు ఆ రథమును దానం ఇవ్వవలను. ఈ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూస్తూ కాలక్షేపం చేయాలి. ఇట్లా రథ సప్తమి వ్రతముచే సూర్య భగవానుని అనుగ్రహించి ఆయురారోగ్యాది సకల సంపదలు వస్తాయని పురాణాలు మనకి చెప్తున్నాయి. రథ సప్తమి వ్రతము మన సాంప్రదాయమున నిలిచి ఉండటం కూడా భారతీయులకి చిహ్నము. సూర్యుడు మకర రాశిలో ప్రవేశము, ఉత్తరాయణ ప్రారంభము సూచనకు రథ సప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుడిని ఆరాధిస్తారు. భ అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు. కావున సూర్యునిని ఆరాధించే వారు అందరూ భారతీయులు. భారతి అంటే వేదమాత, వేదమాతను ఆరాధించేవారే భారతీయులు. సప్తాస్వర ధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని జపిస్తూ స్వామివారిని పూజించాలి. ఈ రోజే ముత్తైదువులు తమ నోములకు అంకురార్పణ చేస్తారు. చిత్రగుప్తుని నోము, ఉదయ కుంకుమ నోము, 16 ఫలాల నోము, గ్రామ కుంకుమ నోము ఈ రోజు మొదలు పెడతారు. ఈ రోజు ఎటువంటి పనులు తలపెట్టినా విజయం చేకూరుతుంది. ఆ రోజే ఉదయాన్నే పిల్లలు పెద్దలు నువ్వుల నూనె రాసుకుని రేగి పళ్ళు జిల్లేడాకులు నెట్టిన పెట్టుకొని ఓం సూర్యదేవాయ నమః అని స్వామి వారిని మనసులో తలుచుకొని స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల కామక్రోధ గుణములన్నీ తొలగిపోతాయి. జిల్లేడుకు రవి, ఆర్క అనే పేర్లు కూడా ఉన్నాయి. సూర్యుని కోసం అర్చనలు చేస్తాం కాబట్టి జిల్లేడాకుకు ప్రాధాన్యత వచ్చింది. తరువాత చిక్కుడు ఆకులను రథము ఆకారంలో తయారు చేసి ఆవు పాలతో తయారు చేసిన పొంగలిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆరగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. చిక్కుడు ఆకులో ఉండే పసరు ఆరోగ్యానికి మంచిది. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని రథ సప్తమి రోజున మొదట సూర్యప్రభ వాహనం మీద ఊరేగిస్తారు. చివరన చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. మిగతా వాహనాలు హనుమ వాహనము, గరుడ వాహనము, పెదసేన వాహనము, కల్పవృక్ష వాహనము, స్వయం భూపాల వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్ర స్నానం కూడా అదే రోజు చేస్తారు. ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని ఎంతో కన్నుల పండుగగా జరుపుకుంటారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని కనులారా దర్శించుకుని ఆనందపడతారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. యోగాసనం, ప్రాణాయామం మరియు చక్రధాన్యం కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. సూర్య నమస్కారాలలో 12 మంత్రాలు ఉంటాయి. 12 మంత్రాలని జపిస్తూ సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది. సూర్యోదయ సమయంలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, నాడీ మండలము, జీర్ణశక్తి మొదలైన అవయవాలన్నిటికీ రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ళ సమస్యలున్న వారు సూర్యదేవుని ఆరాధిస్తే సమస్యలు తగ్గిపోతాయి. రామాయణం యుద్ధకాండలో శ్రీరాముడు అలసట పొందినప్పుడు అగస్త్య మహర్షి యుద్ధ స్థలమునకు వచ్చి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రోపదేశం తర్వాతనే రావణ సంహారము జరుగుతుంది. ఈ వీడియోలో నోముల గురించి, సూర్య భగవానుడి ఆలయ ప్రతిష్ట గురించి, మనం భారతదేశంలో భారతీయులు రథసప్తమి ఎందుకు చేసుకుంటారు అనే దాని గురించి ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్స్ని నేను మీకు అందజేశాను అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా మీ స్టేటస్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.